పద పద బ్యాక్ వస్తుంది వస్తున్నాయి కదా కొడు టెన్షన్ చాలా భయం చేస్తుంటే మీ దోస్త్ స్టేషన్ కాడికి రమ్మనండి మాట్లాడి పంపిస్తాం. మీరే ఎక్కండి మాకు మీరు కోఆపరేట్ చేయండి మేము 100% మీకు తెలుసు. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టదు మీరు ఇబ్బంది పడదు రమ్మనండి బాబు స్టేషన్లో తీసుకెళ్ళి విమల్కాంత్ పిల్లలు ఎవరన్నా వస్తే నేను వస్తాను పిల్లలు ఎవరన్నా పిలిచేయండి. ఇబ్బంది పెడితే మీరే వీడియోలో రికార్డ్ అవుతారు. అమ్మ మీరే వీడియోలో రికార్డ్ అవుతారు. ఇబ్బంది పెడితే అట్లా ఉంటాడే మీ ఇష్టం మరి. ఫాస్ట్ రైట్ 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 ఈడ ఇక్కడ ఉంది దాన్నా అన్నా ఏం చేస్తున్నావు? బయటికి వెళ్ళి బయటికి వెళ్ళవే సమస్యలు చేస్తున్నావు. బయటికి వెళ్ళి ఎంతసేపు ఏం చేస్తున్నావు? వెళ్ళిపోయా అంత ఉండరా లోపడారన్నా? ఏయ్ ఉండరా లోపడారా? ఉండరా మీ
2 నిమిషాలు మాట్లాడి నాతో. ఫోన్ వెయిటింగ్ ఎందుకు రోడ్ల మీద ఎందుకు ఉంటున్నారు? వేరే పబ్బు కోసం ఎందుకు మీరు ఎందుకుంటారు రోడ్ల మీద? కోసం వచ్చినాం సార్. ఏం పబ్బు? వాళ్ళు వేరే వాళ్ళు ఇదేం పని మీది? లీగల్ ఇది కాదు కదా, ఇల్లీగల్ కదా ఇది. ఇలా రోడ్ల మీద తిరగొద్దు కదా. కట్టింది సార్, ఇది ఏంటిది ఇది? కట్టింది సార్. పబ్బు వాళ్ళ కోసం వచ్చినాం సార్. ఆగమ్మా, చూస్తున్నా కదా నేను ఏందో. ఏం పేరు నీ పేరు? సుస్మిత సార్. ఏంది ఇది? వేరే సార్. ఇన్నెందుకు మీ కాడ? నా దగ్గర వేరే వాళ్ళు వస్తారు సార్. ఇన్నా అవును సార్. బిజినెస్ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? లేదు బిజినెస్ కాదు సార్. ఎందుకు పెట్టుకున్నావు ఇవన్నీ? వెళ్ళి కానీ చెల్లు. ఇవన్నీ పనులు చేయొద్దు ఇక్కడ రోడ్ల మీద. నన్ను వదిలేయండి బాబా, నేనేం చేయలేదు. నన్ను ఎందుకు పట్టుకుంటారండి? వదిలేండి ఒకసారి. నన్ను వదిలేయండి. తొందర వెళ్ళి బయట బయట తీసుకోండి. సార్ బయట ఏమంటారు ఒకసారి? ఏమన్నారు? మాట్లాడి పంపిస్తారు. మాట్లాడి పంపిస్తా. మొత్తం రండి ఒకసారి. మొత్తం అందరు రండి ఒకసారి. రాలేదనుకో నేను లోపల వెళ్ళిపోతే మేము వీడియో మొత్తం వస్తుంది. నేను వచ్చి కొడతా మళ్ళీ మిమ్మల్ని. ఎట్లా సార్ ఇద్దరికి ఎట్లా సార్? మేము మెయిన్ రోడ్ కడుతున్నామా? అటు మీరు చేసే అశ్లీలమైన ఈ చేష్టల వల్ల నైట్ డ్యూటీ చేసి వెళ్ళే మహిళలకు ఇబ్బంది అవుతుంది. అర్థమవుతుందా? ఇక నుండి అయినా మానుకోండి. ఫ్యామిలీ లేడీస్ ఈ రోడ్ నుంచి రావాలన్నా వేరే రూట్ సెలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ ఇప్పటి నుంచి బంద్ కావాలి మొత్తం ఎక్కడ. అర్థమవుతుందా? ఫ్యామిలీలు కాపురాలన్నీ కూలిపోతాయి. రోడ్డు మీద న్యూసెన్స్ జరుగుతుంది. మీకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఈ నైట్ పూట ఎవరైనా డబ్బులు ఇచ్చే దగ్గర కానీ మీతో గొడవ పడి అవసరమైతే మిమ్మల్ని చంపేయడం కూడా జరుగుతుంది. ఎయిడ్స్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా మీలో ఎటువంటి మార్పు రావట్లేదు. ఈసారి ఈ విధంగా ఇంకోసారి ఈ విధంగా జరిగిందనుకో చట్ట ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు తీసుకొని జైలుకు పంపించడం జరుగుతుంది. అర్థమవుతుందా?
నైట్ అంతా రోడ్ల మీద ఏ పని మీకు ఏం టైం అవుతుంది రోడ్ల మీద